ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి గీతాంజలి ఆత్మహత్య రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ మధ్య ఒక పెద్ద కుంపటినే రగిలిస్తోందని చెప్పుకోవాలి. అయితే ఈ ఆత్మహత్యకు సంబంధించి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వెర్షన్గా ఉంది. గుంటూరు ఎస్పీ ప్రభుత్వం తరఫున కావచ్చు, పోలీసుల తరఫున కావచ్చు, చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పారు ఇది ఆత్మహత్య. లోకో పైలట్ కూడా తన వాంగ్మూలంలో తెలియజేశాడు. రైల్వే పోలీసులు చేసినటువంటి ప్రాథమిక ఎంక్వైరీలో ఇదే విషయం తేలింది అంటూ కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే వైసీపీ చాలా తీవ్రంగా టార్గెట్ చేస్తోంది ఈ విషయంలో తెలుగుదేశం జనసేనని. తెలుగుదేశం జనసేన కూడా అదే లెవెల్లో డిఫెండ్ చేస్తున్నారు. నాకు ఇక్కడ వైసీపీ విషయంలో నచ్చింది ఏంటంటే వైసీపీ ఇక్కడ ఇది ఎలక్షన్కి స్పష్టంగా వాడుకుంటున్నటువంటి స్టైల్ కనిపిస్తోంది వీళ్ళలో. అయితే టీడీపీ విషయంలో నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అందరూ కాదు కానీ కొంతమంది ఆమెను కామెంట్ చేసిన వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. అది వీళ్ళు ఒప్పుకోకపోవడం అనేది, అవును మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది అన్నారు, వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, అట్లా అనడం మేము కూడా ఖండిస్తున్నాము. ఒక ఆడపిల్లని వాళ్ళు అట్లా అంటాం, దానివల్ల ఆమె డిప్రెషన్లోనే చనిపోవడం అనేది మేము ఖండిస్తున్నాము అని చెప్తూ, ఒకవేళ అట్లా జరుగుంటే మేము ఖండిస్తున్నాము, డిప్రెషన్లోనే ఆమె నిజంగా చనిపోయి ఉంటే అంటూ ఒప్పుకుంటేనే. కానీ నిజంగా ఆమె ట్రోలింగ్ అనేది ముందు జరిగిందా, ఆమె చనిపోవడానికి ముందు జరిగిందా తర్వాత జరిగిందా అనేది కూడా తేల్చాలి పోలీసులను డిమాండ్ చేయడం వేరు. కానీ వీళ్ళు రీసెంట్గా కొన్ని వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తేదీ వేరు, ట్రోలింగ్ జరిగినటువంటి తేదీ వేరు, అసలు ఆమె వీడియో అప్లోడ్ చేసినటువంటి తేదీయే వేరు అంటూ. కానీ పోలీసులు మాత్రం ముందే జరిగింది, ఈమె చనిపోవడానికి అసలు ఈమె స్టేషన్కి వెళ్ళడానికి ముందే వీడియో అప్లోడ్ అయింది, ట్రోలింగ్ జరిగింది, ఆ తర్వాతే ఆమె చనిపోయారంటూ వీళ్ళు ఒక వెర్షన్ని రిలీజ్ చేస్తున్నారు. సో టీడీపీ ఒక వెర్షన్ వీడియో రిలీజ్ చేస్తే, వైసీపీ ఒక వెర్షన్ వీడియో రిలీజ్ చేస్తే, పోలీసులు కూడా ఒక రకమైన వెర్షన్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ప్రజలు ఒకటి కోరుకుంటారు వీళ్ళ నుంచి, పోలీసుల నుంచైనా, వైసీపీ నుంచైనా, టీడీపీ నుంచైనా, తప్పు జరిగినప్పుడు దీన్ని రాజకీయం చేయొద్దు, దయచేసి ఇట్లాంటి సంస్కృతిని తీసేసేలా చూడండి. ఎవరు పడితే వాళ్ళని, కేవలం అమ్మాయిననే కాదు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిననే కాదు, టీడీపీని సపోర్ట్ చేసిన, కాస్త పాజిటివ్గా మాట్లాడిన ఏ అమ్మాయినైనా వైసీపీకి సంబంధించిన వాళ్ళు పచ్చి బూతులు పెట్టడం, దాని మీద కనీసం కేసులు కూడా రిజిస్టర్ చేయించలేనటువంటి పరిస్థితి టీడీపీది అయిపోయింది అధికారంలో లేకపోవడం వల్ల. వైసీపీకి సంబంధించిన వాళ్ళని అమ్మనా బూతులు తిట్టడం, టీడీపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కాస్త అధికారం ఉంది కాబట్టి వాళ్ళు దాని మీద కేసులు అవి ఫైల్ చేయించేటువంటి ఆలోచనలు, అట్లీస్ట్ ప్రయత్నాలు చేయడం కనిపిస్తోంది. సో ఈ రకమైనటువంటి బ్యాడ్ సంస్కృతి, రేపొద్దున టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళు తిడితే వాళ్ళ మీద కేసులు పడతాయి, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని తిడితే అప్పుడు మాత్రం కేసులు పడే పరిస్థితి ఉండకపోవచ్చు. గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అట్లాగే జరిగింది. సో ఈ రకమైనటువంటి బ్యాడ్ సంస్కృతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఫేవర్గా పోలీసులు పనిచేసే విధానం కానీ, ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఇట్లా మాట్లాడడాన్ని, బూతులు తిట్టడాన్ని ఆన్లైన్లో జనరలైజ్ చేయడం, నార్మలైజ్ చేయడం లాంటి అంశాలని ఏవైతే వీళ్ళు కథల కింద నడిపిస్తున్నారో అది సంస్కారం కాదు. సమాజానికి, భవిష్యత్తు తరాలకి దారుణమైనటువంటి ఒక విషయాన్ని మనం అందిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఈ కేసులో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు, ఏ పార్టీది తప్పని మీరు అనుకుంటున్నారు? టీడీపీ లేదా వైసీపీ అని కామెంట్ చేయండి. నేనైతే బోత్ అనుకుంటున్నా కాబట్టి బోత్ అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఏ పార్టీది ఈ అంశంలో, గీతాంజలి యొక్క ఆత్మహత్య విషయంలో ఎవరు దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. టీడీపీ అయితే టీడీపీ అని, వైసీపీ అయితే వైసీపీ అని, బోత్ అయితే బోత్ అని కామెంట్ చేయండి. నేనైతే పర్సనల్గా బోత్ అని అనుకుంటున్నా. ఇద్దరు కూడా దీన్ని రాజకీయం చేసే విధంగానే ప్రవర్తిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది.